శోణితలంబునన్నుదురు శోకగమృక్యును తింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైకవాణికిన్వాణికి అక్షదామ శుకవారిజ పుస్తకరమ్యపాణికిన్. సరస్వతి ప్రార్థనతో ఈనాటి విభాగం ప్రారంభమవుతున్నది. అమ్మవారి స్వరూపాన్ని ఇందులో చక్కగా వర్ణించారు. 4 చేతులతోటి ఒక్కొక్క చేతితో ఒక్కొక్క వస్తువుని పట్టుకుని ఉన్నటువంటి సరస్వతీదేవి, ఒక చేతిలో చిలుకని, ఒక చేతిలో పుస్తకాన్ని, ఒక చేతిలో జపమాలను స్వీకరించి ఉన్నటువంటి ఆమె, అటువంటి మహాతల్లికి నేను నా నుదురు భూమికి తగిలేటట్లుగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని పోతన గారు సరస్వతీదేవిని ప్రార్థించారు. మనకిగా ప్రార్థన చేయటం రాదు కనుక ఆ పూర్వీకులు చేసినటువంటి ప్రార్థననే మనం కూడా ప్రార్థనా పద్యంగా స్వీకరించి భావించటం అనేది ఏనాటి నుండో వస్తున్నటువంటి సంప్రదాయం. రక్షిత అమర శ్రేణికి నమస్కారం చేసిన దేవతల్ని రక్షిస్తూ ఉంటుంది, బ్రహ్మగారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అటువంటి సరస్వతీదేవికి నమస్కారం చేసి 11వ విభాగాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ 11వ విభాగం వరకు 1 నుండి తీసుకొని వచ్చినటువంటి ప్రేక్షక మహాశైలకు, అధికార వర్గానికి అందరికీ కూడా అంజలి ఘటిస్తూ ఈనాటి ఈ విభాగంలో హాసశ్రీ మేధ, మహాలక్ష్మి, శ్రీకళ, నిత్యశ్రీ అనేటటువంటి యువతులు పాల్గొంటున్నారు. ఈ యువతులతోటి ఈనాటి కార్యక్రమం రసరంజకంగా సాగుతుందని భావిస్తూ మనం ఇవాళ అక్షరాది క్రమంలో మొదటి అక్షరం, ఆ అక్షరాన్ని పాప వరకు గత విభాగంలో వెళ్ళినాయి. బా అనేటటువంటి అక్షరంతో ఇప్పుడు పద్యాన్ని వినిపిస్తుంది. నేను చెప్తానమ్మా. నీ పేరు, నీ వివరాలు మన ప్రేక్షకులకు వినిపించమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు హాసశ్రీ మేధ. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఆదికవి నన్నయ్య గారిచే రచింపబడిన మహాభారతంలోని ఒక పద్యాన్ని వినిపిస్తాను. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారతబద్ధ స్పృహలగు వారికి నెప్పుడు బహుయాగంబుల ఫలంబ పరమార్థమిలన్. పద్యం నన్నయ్య గారి పద్యం అని చెప్పావు కదమ్మా, మహాభారతంలోది. మహాభారతాన్ని గురించి నన్నయ్య గారు చిన్న పద్యంలో పెద్ద భావాన్ని అందించారు. బహుభాషల బహుజనముల బహువిధముల. ఈ భారతం అనేది ఒక సంస్కృత భాషలో, తెలుగు భాషలో మాత్రమే ఉన్నది కాదు. కన్నడ భాష మరి ఒక హిందీ భాషల్లో కూడా ఈ భారతం అనేది పుట్టింది. ఇది సంస్కృతంలో ఉంది. సంస్కృతంలో ఉన్న విషయాన్నే నన్నయ్య గారు చెబుతూ బహుభాషల అనేక భాషల్లో, బహు విధముల అనేక విధాలుగా, బహుజనముల వలన చాలామంది వల్ల ఈ భారతం వినాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళకి, బద్ధస్పృహులగు వారికి, అంటే భారతాన్ని వినాలి, భారతాన్ని అనాలి అనేటటువంటి కోరిక కలిగిన వాళ్ళకి ఏ యజ్ఞం యాగం చేయకపోయినా కూడా యజ్ఞాలు యాగాలు చేసినటువంటి గొప్ప ఫలితం వస్తుంది అని చాలా చక్కగా మహాభారతం యొక్క గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని నన్నయ్య గారు అందమైన కందపద్యంలో మనకి అందించారు. ఇప్పుడు బా అనే అక్షరం పూర్తయింది కనుక వర్ణమాలలో ఫ అనేటటువంటి అక్షరంతో పద్యాన్ని వినిపించాలి. నేను చెప్తాను. నువ్వు చెప్తావు. నీ పేరు, నువ్వేం చదువుతున్నావో మన ప్రేక్షకులకి ముందుగా వినిపించి తర్వాత పద్యాన్ని వినిపించు. అందరికీ నమస్కారం. నా పేరు మహాలక్ష్మి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం రామదాసు రాసిన దాశరథి శతకంలోనిది. భండన భీముడార్తజన భాండవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచిత భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు ఇలా లేడనుచున్
గడగట్టి బేరిక ఢాండ 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 నినదంబుగా అజాండము నిండి అజాండము నిండి మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకంలో పద్యం, కంచర్ల గోపన్న గారు రాసిన పద్యం. అంటే రాముడి మీద ఉన్నటువంటి భక్తిని ఆయన ఎంత గట్టిగా చాటాడో. మనం ఏదైనా విషయం చెప్పేటప్పుడు గట్టిగా నమ్మకంగా ఉత్సాహంగా చెప్పేటప్పుడు మనకి తెలియకుండానే మాటల్లో ఉత్సాహం వస్తుంది, శబ్దం పెరుగుతుంది, నోట్లో నుంచి వచ్చేటటువంటి శబ్దము అది పటిష్టంగా ఉంటుంది. ఈ పటిష్టత మనకి ఉన్నటువంటి నమ్మకాన్ని తెలియచేస్తుంది. ఆ రాముడితో సమానమైన దేవుడు మరొకడు లేడు అనేటటువంటి విషయాన్ని చాలా గట్టిగా ఆయన గడగట్టి భేరికాడండడండడండ అని ఆ అక్షరాలలో రామదాస్ గారు మనకు వినిపించారు. అలా వినిపించేవాడు అసలైనటువంటి కవి. ఎందుకంటే మనస్సులో ఉన్న భావాన్ని పాఠకులకి చక్కగా కళ్ళకు కట్టినట్లుగా వ్రాయగలిగిన వాడు. కనిపించనది కనిపించేటట్లు, వినిపించనది వినిపించేటట్లు చేసేవాడే కవి. అందుకని రామదాసు కేవలం భక్తుడే కాదు, మహాకవి అని ఈ పద్యం నిరూపణ చేసింది. మంచి పద్యాన్ని వినిపించినందుకు నీకు శుభాశీస్సులు. ఇప్పుడు భా తర్వాత మా, పాప బాబ్బా అయిపోయినాయి. మా అనేటటువంటి అక్షరంతో ఒక పద్యాన్ని ఎవరు వినిపిస్తున్నారు? నేను వినిపిస్తానమ్మా. వినిపించమ్మా. నీ పేరు? అందరికీ నమస్కారాలు. నా పేరు నిత్యశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే పద్యం పోతన గారు రచించిన మహాభాగవతంలోనిది. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనమునకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవకాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర గమరగునే సాంద్ర నిహారమునకు నంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాద విశేష మత్త చిత్త మేరీతి నితరంబు చేరనేచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆంధ్ర మహాభారతంలో ఏ సందర్భంలోదో తెలుసా? తండ్రి అయిన హిరణ్యకశిపుడు కొడుకు చదువు పూర్తి చేసుకొని గురుకులం నుండి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంలో నీవు నేర్చుకున్నది ఏమిటి, నీవు ఎంతవరకు చదువుకున్నావు, ఏది ఒక పద్యం వివరించుము అని అడగగా ప్రహ్లాదుడు జవాబిచ్చిన సందర్భంలో అది ప్రహ్లాదుడు తండ్రితోటి చెప్తున్నాడు, నీకు విష్ణు భక్తి వద్దు, మానేసి ఎలా అలవడింది అని చెప్తూ ఉంటే దానికి కారణం చెప్తున్నాడు. మనం ఏదైనా రుచికరమైనటువంటి పదార్థాన్ని తిన్నప్పుడు రుచి లేని పదార్థం మీదకి ఇంకా మనస్సు నాలుక తినాలని కోరుకోదు, మనస్సులో కూడా ఆలోచన రాదు. అందుకని ఆయన ఉపమానాలంటే పోలికలు చెప్తున్నాడు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. మదనములంటే ఉమ్మెత్త చెట్లు. కొన్ని చెట్లకి తుమ్మెద పువ్వుల్లో తేనె ఉండదు. తేనెని త్రాగటానికి అలవాటు పడ్డ తుమ్మెద తేనె లేని పువ్వుల దగ్గరికి వెళ్ళదు. అలాగే చక్కగా చంద్రుడి యొక్క కళలను ఆస్వాదించేటటువంటి చకోర పక్షి మంచు దగ్గరికి వెళ్ళదు. అలాగే నేను స్వామి పాదార విందాలయందు నా మనస్సు లగ్నమైంది, అటువంటి నా మనస్సు వేరే దాని దగ్గరికి ఎలా వెళుతుంది అని చక్కగా ఉదాహరణలతో చెప్పినటువంటి పద్యం భాగవతంలో సుప్రసిద్ధమైన పద్యం. కేవలం భాగవతంలోనే కాదు, భక్త ప్రహ్లాద అనేటటువంటి చలనచిత్రంలో కూడా చాలా చక్కగా గానం చేయబడినటువంటి పద్యం, సుప్రసిద్ధమైనటువంటి శీర్షపద్యం. ప్రహ్లాదుడు అనగానే కొన్ని పద్యాలు అందరికీ గుర్తుకొస్తాయి. ఆ కొన్ని పద్యాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి పద్యం. మంచి పద్యాన్ని వినిపించావు, నీకు చక్కగా ఆశీస్సులు అందిస్తున్నాను. ఇంకా బాగా ముందు చదువుకుని తెలుగు పద్యాలకు మీరందరూ కూడా పోషించేవాళ్ళు కావాలి. మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత యువతరం అంతా కూడా భాష పట్ల మక్కువతోటి భాషని ప్రచారం చేస్తూ భాష అభ్యున్నతికి మీరందరూ కృషి చేస్తారని నేను భావిస్తూ, ఇప్పుడు ఈ నువ్వు చదివినటువంటి పద్యం అంటే మందార మకరందాలు అనే పేరుతో పోతన గారి కొన్ని పద్యాలు వేశారు. ఆ కొన్ని పద్యాలకి
ఈ పద్యాన్ని దృష్టిలో పెట్టుకుని మందార మకరందాలు అని పేరు పెట్టారు. ఇప్పటికీ మనకు అక్షర వర్ణాలలో వర్గాలు అయిపోయినాయి. కవర్గ నుండి పవర్గ వరకు. ఈ పవర్గ చివరి అక్షరం మా అనే అక్షరంతో నువ్వు పద్యాన్ని వినిపించావు. తర్వాత యవర్గ ప్రారంభం అవుతుంది. యా అనేటటువంటి అక్షరం మీద ఇప్పుడు పద్యాన్ని వినిపించమ్మా. నీ గురించి పరిచయం చేసుకో మన ప్రేక్షకులకి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకళ. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను వినిపించబోయే పద్యం పోతన గారు రచించిన నారాయణ శతకంలోనిది. యదు వంశంబున గృష్ణు కగ్రజుడవై యాభీల శౌర్యోన్నతిన్ మదవద్ధేనుక ముష్టికాద్యసురులన్ మర్దించి లీలారసాస్పద కేళీరతి రేవతీ వదన కంజాతాంత భృంగంబనన్ విదితంబౌ బలరామమూర్తివని నిన్ వీక్షింతు నారాయణ. భావం వివరించగలవా? ఓ నారాయణ, యదువంశంలో శ్రీకృష్ణునికి అన్నగా జన్మించి అలాగే రాక్షసులను సంహరించి శౌర్యంతో రేవతీదేవి ప్రాణనాథుడైన బలరామమూర్తి వలె కనిపిస్తున్నావని కవి వర్ణించారు. నారాయణ శతకంలో అవతార దశకం అని 10 పద్యాలలో దశావతారాలని వర్ణించాడు పోతన. ఏ అవతారానికి ఆ అవతారమే చాలా అత్యద్భుతంగా ఉన్నట్లుగా వర్ణించినటువంటి వర్ణనా విధానము పోతన గారి భక్తికి నిదర్శనంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. పోతన గారు అంటే మహాభక్తుడు అనేటటువంటి పేరు లోకంలో ప్రసిద్ధిని పొందింది. సహజ పాండిత్యుడు కనుకనే ఆయన ఏ అవతారంలో ఉన్నటువంటి విశేషాన్నైనా, వ్యూహంలో ఉన్నటువంటి విశేషాలైనా అన్నింటినీ నారాయణ శతకంలో చాలా సమగ్రంగా చెప్పగలిగారు పోతన గారు. ఇందులో కూడా భాగవతంలో ఉన్నటువంటి ఘట్టాలని, బలరాముడు ఆచరించినటువంటి వాటిని, యదువంశంలో కృష్ణ పరమాత్మకి అన్నగా పుట్టాడు, త్రేతాయుగంలో రాముల వారికి తమ్ముడుగా పుట్టాడు, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మకి అన్నగా పుట్టాడు బలరాముడు. రేవతి బలరాముడి యొక్క భార్య. చాలా విశేషం ఏమిటంటే రేవతి అనేటటువంటి ఆమెకి వివాహం చేయాలి అని ఆ రేవతి యొక్క తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మను అడుగుదాము ఈవిడికి ఈయనకి సరిపోయినటువంటి భర్త ఎవరా అని. అక్కడ బ్రహ్మలోకంలో సభ జరుగుతున్నది. ఇప్పుడు వెళ్ళి మాట్లాడటం పద్ధతి కాదని సభ పూర్తయిందా అక్కడే కూర్చున్నాడు. సభ అయిపోయిన తర్వాత బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే నువ్వు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎన్నో యుగాలు మారిపోయినాయి, ఈవిడ కోసం నువ్వు అనుకున్న వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయినారు, బలరాముడికి ఇచ్చి వివాహం చేయమని బ్రహ్మ చెప్పాడు. అంత పెద్దది రేవతి. అయినా సరే రేవతి రమణుడు అని బలరాముడికి పేరు వచ్చింది. ధేనుకాసురుడు, ముష్టికాసురుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించాడు. చిన్నప్పటి నుండి కృష్ణ పరమాత్మతో కూడి ఉన్నటువంటి చక్కటి అవతారం. రామావతారంలో లక్ష్మణుడు ఎలా రాముణ్ణి విడవకుండా ఉన్నాడో, కృష్ణావతారంలో కృష్ణుడిని విడవకుండా ఉన్నటువంటి గొప్ప అవతారం బలరామావతారం. ఆ బలరామావతారాన్ని ఈ పద్యంలో పోతన గారు మనోహరంగా వర్ణించారు. చాలా చక్కగా పాడావు, నీకు శుభాశీస్సులు. ఈ పద్యంతో మనకి ప్రథమా వృత్తం పూర్తయింది. ద్వితీయ వృత్తంలో మనం ప్రవేశిస్తున్నాం. ద్వితీయ వృత్తాన్ని ఎవరు ప్రారంభిస్తారు? నేను ప్రారంభిస్తాను. ప్రారంభించమ్మా. ఈ ఆవృత్తంలో మొదటి పద్యానికి నియమాలేమీ లేవు. ఎవరి ఇష్టం వచ్చిన పద్యం వారు పాడచ్చు. ఆ తరువాత నుండే మనకి చివరి అక్షరంతో మళ్ళీ పద్యం చదవాలన్న నియమం. అంత్యాక్షరి అంటే చిట్ట చివరి అక్షరంతో పద్యం ప్రారంభమని మనం ప్రతిసారి చక్కగా చెప్పుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి పద్యాన్ని వినిపిస్తుంది. మా పద్యాన్ని వినిపించు నువ్వు. పరుల ధనమునకు విద్యా పరిణతికిన్, పరుల ధనమునకు విద్యా పరిణతికిన్, తేజమునకు బలమునకు, తేజమునకు బలమునకు మనం బెరియగా నసహ్యపడునన్నరుడు
తెవులు లేని వేదనంబడునధిపా. చక్కగా పాడావు మా పద్యం, శ్రావ్యంగా చదివావు. ఇది ఏ సందర్భంలోది? ఇతరుల యొక్క ధనాన్ని, గొప్పదనాన్ని చూసి ఆనందించకుండా ఎవరైతే మనసులో అసూయ చెందుతారో వారు ఎల్లప్పుడూ వేదనను అనుభవిస్తారు అని తిక్కన్న గారు చెప్పారు. తిక్కన గారు చెప్పారు. తిక్కన గారి భారతము అంటే విదుర నీతి అందరికీ గుర్తొస్తుంది. ఒకప్పుడు విదుర నీతి పాఠ్య భాగంగా ఉండేది. ఆ పాఠ్య భాగంగా ఉండటమే కాదు, పిల్లలతో పాటు పెద్దలు కూడా చదువుకునేవాళ్ళు. ఈనాడు కూడా మనము విదుర నీతిని చదువుకుంటే సమాజంలో ఎలా మెలగాలో మనకు తెలుస్తుంది. ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి, ఇతరుల యొక్క ధనాన్ని చూసి, ఇతరుల యొక్క మంచితనాన్ని చూసి ఎవరైతే అసూయ పడతారో వాడికి వచ్చేటటువంటి రోగం తెవులు లేని వేదన. ఇంకా మనం మామూలుగా తెవులు అంటే రోగం అయితే మనం దానికి వైద్యం చేస్తాము. వీడు పడేటటువంటిది అటువంటి వైద్యం చేస్తే పోయేటటువంటి బాధ కాదు, అసామాన్యమైనటువంటి బాధను అనుభవిస్తాడు. కనుక అలా ఉండకూడదు అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. కనుక దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇతరుల ధనానికి అసూయపడకూడదు, ఇతరుల పాండిత్యానికి అసూయపడకూడదు, ఇతరుల మంచితనానికి అసూయపడకూడదు. పడితే మనకే రోగాలు వస్తాయి, ఆ బాధ అంతులేని బాధని మనం అనుభవిస్తాము అని సమాజానికి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. పురాణాలు సందేశం ఏమిస్తాయి, వేదాలు సందేశం ఏమిస్తాయి? ఇవాళ ప్రశ్న వేసే వాళ్ళకి ఒక విదురనీతి చాలు సమాధానం చెప్పటానికి. భారతం అంతా సామాజిక సందేశమే అనటానికి ఇట్లాంటి పద్యాలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. ఇక దీంట్లో ఉన్నటువంటి చివరి అక్షరం ఏంటి? అధిపా. పానే కదా. ఆ పా అనే అక్షరంతో ఎవరు వినిపిస్తారు? వినిపించమ్మా. పాలున్ బువ్వయు బెట్టెదం గుడువరా పాపన్న రాయన్న లేలెమ్మన్న అరంటి పండ్లు కొనితే లేకున్న నేనొల్లనంటే లాలింపరె తల్లిదండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ గుడువరా శ్రీకాళహస్తీశ్వరా. వాత్సల్య లక్ష్మి లీలావచనంబులన్ గుడువరా శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర శతకంలో పద్యం ఇది. ఈ పద్యాన్ని వ్రాసింది ధూర్జటి గారు. ధూర్జటి అంటే శివభక్తుడు అని అర్థం, ధూర్జటి అంటే శివుడు అని అర్థం. అంటే శివుడు ఎంతటి వాడో అంతటి శివుడి పట్ల భక్తి కలిగినటువంటి వాడు. ఈ భక్తితో పాటు మంచి కవి కూడా అయిన కాళహస్తీశ్వర శతకంతో పాటు కాళహస్తి మాహాత్మ్యమని నలుగురి భక్తుల కథని ప్రబంధంగా వ్రాశాడు. అంత గొప్ప కవి. ఆ కవిశేఖరుడు వ్రాసినటువంటి పద్యం ఇది. ఇందులో పాలున్ బువ్వయు, నీకు పాలు తాగిస్తాను, బువ్వ పెడతాను, అరటిపళ్ళు తెచ్చి పెడతాను, నీకేం కావాలంటే అవి తెచ్చి పెడతాను అని తల్లిదండ్రులు పిల్లల్ని బ్రతిమలాడతారు. అలా బ్రతిమలాడరా స్వామి. అలాగే భక్తుడు భగవంతుణ్ణి బ్రతిమలాడుకుంటాడు. తల్లిదండ్రులు ఎలా పిల్లలని బ్రతిమలాడుకొని వాళ్ళకి కావలసినవి కొని తెచ్చి పెడతారో, తినిపిస్తారో, అలాగా భక్తుడు భగవంతుణ్ణి చక్కగా బ్రతిమలాడి తినిపించటం అనేది గొప్ప విశేషం. అందుకే తిన్నడి కథలో ఈ బ్రతిమలాడటం, స్వామికి నైవేద్యాలు సమర్పించటం అనేవి ప్రత్యేకంగా కాళహస్తి మహాత్మ్యంలో అయిన, అంటే కాళహస్తీశ్వర శతకం సంగ్రహ రూపమైతే దానికి వ్యాఖ్యాన రూపంగా రాశారు. భగవంతుడి పట్ల భక్తుడికి ఉండేటటువంటి శ్రద్ధని, ప్రేమని ఈ పద్యంలో ఆవిష్కరించి లోకంలో ఉన్న తల్లిదండ్రుల తీరును ఉదాహరణగా చెప్పటం జరిగింది. చక్కటి పద్యాన్ని అందించావు, నీకు శుభాకాంక్షలు. ఇప్పుడు ఇందులో చిట్ట చివరి అక్షరం ఏమొచ్చింది? కాళహస్తీశ్వర కాకుండా దానికి ముందు అక్షరం ఏమిటి? చివరి పాదం ఒకసారి చదువు. వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ గుడుపరా. రా అనే పద్యం వచ్చింది. ఈ రా అనేటటువంటి పద్యంలో ఇప్పుడు వినిపించేవాళ్ళు ఎవరు? అక్షరంతో, రా అనే అక్షరంతో పద్యాన్ని వినిపించేవాళ్ళు. నువ్వు చెప్తావు. రాజులు కాంతి ఎందు రతిరాజులు రూపమనందు వాహిని రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళియందు గోరాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రారాజులు మానమందు
నగరమ్మున రాజకుమారులందరూ. ఎందులో అది ఈ పద్యం? ఈ పద్యం మొల్ల రాసిన రామాయణంలోదమ్మా. మొల్ల రాసిన రామాయణం. మొల్ల రామాయణం అని ఆ పుస్తకానికి కూడా పేరు. అవునమ్మా. భక్త రచ కవయిత్రి మొల్ల అని ఈ మొల్ల పేరుతోటి మొల్ల కథని ఒక చలనచిత్రంగా కూడా తీశారు. భక్తురాలుగా చాలా ప్రసిద్ధి పొందింది. రామాయణంలో ఉన్నటువంటి కథని సంగ్రహంగా చక్కగా కాండలు, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలుగా విభజించి అందరం చదువుకోవటానికి వీలుగా సరళంగా రాసింది. ఆమె రాసేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసింది, తేనె సోకనోరు తీయనయగునట్లు. మనం నాలుగుకి తేనె తగిలితే తీయగా ఉంటే చప్పరించి ఆస్వాదిస్తాం. అట్లా పద్యం చదవంగానే అందరికీ ఆ పద్యంలో ఉన్న అర్థం తెలియాలి. అలా కాకుండా పాండిత్య ప్రకర్ష కనుక అందులో కురిపిస్తే మూగ చెవిటివా ఆరి ముచ్చటగును, అది మూగవాళ్ల ముందు మనం వినిపించినట్లు, చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టుగా ఉంటుంది. కనుక అలా ఉండకూడదు అని ఆవిడ ఒక నిర్ణయం తీసుకుని తన నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే చక్కగా సుమధురంగా ఉండేటట్లుగా వ్రాసింది. రాజులు కాంతి ఎందు, ఇందులో రాజులు 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 అనే పదాన్ని అనేక పర్యాయాలు ప్రయోగించింది. ఏ నగరంలో ఉన్న రాజులు అంటే అయోధ్య నగరంలో ఉన్నటువంటి రాజులు. ఒక్కొక్క రాజు పదాన్ని ఒక్కొక్క దాని యందు రూఢి చేసి అన్ని లక్షణాలు కలిగిన వాళ్ళు అయోధ్యాపుర వాసులు అని చాలా అందంగా చెప్పింది ఆవిడ. రాజులు కాంతి ఎందు, కాంతి కాంతి సూర్యకాంతికి చంద్రకాంతికి భేదం ఉంటుంది. చంద్రకాంతి చూడగలిగినట్లుగా ఉంటుంది, సూర్యకాంతి చూడలేనట్లుగా ఉంటుంది. ఈ రాజులు సూర్యవంశంలో పుట్టినా కూడా చంద్రకాంతి వల్లే చూడటానికి ఆహ్లాదంగా ఉన్నారు. అలాగే రతిరాజులు రూపమునందు, మన్మధుని వంటి అందమైనటువంటి వాళ్ళు. కేవలం అందం ఉంటే పరాక్రమం ఉందా? మృగరాజులు విక్రమకేళి ఎందు, పరాక్రమంలో సింహం లాంటి వాళ్ళు. అలా భోగంలో చక్కగా గోరాజుల వంటి వాళ్ళు అని ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క ఉన్నతమైనటువంటి ఉదాహరణ తీసుకుని నగరంలో ఉన్నటువంటి రాజకుమారులంతా కూడా ఇటువంటి వాళ్ళే. ఒక రాజులు మాత్రమే కాదు, ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారి సంతానం మాత్రమే కాదు, తక్కిన వాళ్ళందరూ కూడా అలా ఉన్నారు అని అందంగా రాజపదాన్ని అనేక పర్యాయాలు ప్రయోగించి చాలా చక్కని పద్యాన్ని మన సాహిత్యానికి అందించింది, అందంగా అందించింది కవయిత్రి మొల్లమాంబ. మరి ఆమె రాసినటువంటి పద్యాన్ని చక్కగా వినిపించావు నువ్వు, నీకు శుభాశీస్సులు. ఇప్పుడు ఇందులో చిట్ట చివరి మాట, అందరున్ రాజకుమారులందరున్. అందరున్లో ఉన్ననేది పొల్లునకారం కనుక మనం దాన్ని పరిగణనలోకి తీసుకోని లెక్కలోకి రు అనేటటువంటి అక్షరంతో నువ్వు పద్యాన్ని వినిపించు. రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు చొరకు పదిలము సుమతి. బాగుందమ్మా, చక్కటి పద్యం. ఏమైనా దీని గురించి సంగ్రహంగా చెప్పగలవా? ఇది మనం చేయలేని పనులు చేయగలమని మాట ఇవ్వడము, మనకి కీడు చేసిన మేలు చేసిన వాళ్ళకి కీడు చేయాలని అనుకోవడము, లేక కోపంగా ఉండే యజమానిని సేవించడం, అలాగే నీచులు సంచరించే ప్రదేశాలలో ఉండడం వంటివి చేయరాదని బద్దెన మనకి ఇందులో నీతుల్ని చెప్పాడు. ప్రతి పద్యంలో 3 లేక 4 నీతుల్ని మనకు అందించడం అనేది బద్దెన సుమతి శతకంలో కనపడుతున్నటువంటి ఒక లక్షణం. అందులో మొట్టమొదటిది ఏంటి? రూపించి పలికి బొంకకు. మనం ఒక మాట ఇచ్చిన తర్వాత ఇక ఆ మాట తిరగకూడదు, అందుకని బొంకకూడదు అంటే మాట తప్పకూడదు. ఆడిన మాట తప్పితే ఏమవుతుంది? మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఎంతో నీచులంగా పరిగణింపబడతాము అని మనకి భోజరాజీయంలో చక్కగా అనంతమాచ్యుడు పులి ఆవు సంభాషణలో అబద్ధం ఆడితే ఎంత దోషమో చెప్తాడు. ఆడి తిరిగిన చండాలుడన్రుగాని కులము చండాలమైనను కొరత లేదు. అందుకని ఇక్కడ మాట్లాడి ఆ ఇచ్చిన మాటని తప్పకూడదు అని ఒక నీతిని చెప్పాడు. రెండో నీతి ఏం చెప్తున్నాడు? ఎగ్గు పలుకకు ప్రాపగు చుట్టంబు.
మనకి దగ్గరగా ఉన్నవాళ్ళు, ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు, మన శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళకి, బంధువులకు ఎప్పుడు కూడా చెడు తలపెట్టకూడదు. రెండో నీతి, మదిలో కోపించు రాజు కొలువకు. పైకి తీయగా కబుర్లు చెబుతూ మనస్సులో మన మీద కోపంతో ఉండి ఎప్పుడు మనకి శిక్ష వేద్దామా అని ఆలోచించేటటువంటి రాజుగారి యొక్క సేవ చేయకూడదు. పాపపు దేశము సొర్రకు, పాపాత్మలు ఉన్నటువంటి దేశం ప్రవేశించద్దు అని 4 నీతుల్ని బద్దెన మనకు అందించాడు. ఈ నీతి శతకాలలో చాలా అగ్రేసరమైనటువంటిది, చిన్ని పద్యాలతో ఉన్నటువంటిది. తెలుగులో కందన్ రాసిన వాడే కవి అని ఒక నానుడి ఉంది. అలా కంద పద్యాలతో మనకెన్నో విశేషాలని అందించినటువంటి ఈ పద్యంతో ఈనాటి విభాగం పూర్తయింది. మరొక విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.